నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా లుచ్చా రోచు యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఒక గ్యాంగ్ సాగించిన అరాచకాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. దాంతో అవాక్కవడం ప్రజల వంతవుతోంది. ముఖ్యంగా వైసీపీ బాబాయ్ ముద్దుల కొడుకు బహు వీర్యపుత్రుడు అక్రమ సంతానం పోరంబోకు గంజాయి శివగాడు ఇటీవల ఒక బ్లాక్ మెయిల్ బెదిరింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ జైల్లో వంట పాత్రలతో పాటు చిప్పలు కూడా బాగానే తోమిస్తున్నాడంట. గతంలో సకినేటిపల్లి గ్రామంలో దేవాలయంలో పంచలోహ విగ్రహాల చోరీ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా రాజుల సంచేల్లో నెల రోజులు ఉన్న కాలంలో వంట పాత్రలు కడిగి వంట చేసిన అనుభవం ఇప్పుడు బాగానే ఉపకరించిందంట. ఈ పోరంబోకు గంజాయి శివగాడు ఎవరి వద్ద పనిచేస్తే వారు పలు రకాల సమస్యలతో ఇరుక్కొని దివాలా తీయటం కానీ జైలుకు వెళ్లటం కానీ సర్వసాధారణమవుతుందని వాడి గురించి బాగా తెలిసిన వారంటున్నారు. అర్ధరాత్రి గంజాయి మధ్యలో సోషల్ మీడియా వేదికగా పలువురు కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతాడు. ఈ పోరంబోకు గంజాయి శివగాడు మధ్యలో తన కన్న తల్లితో సంసారం చేసి చెల్లిని కని ఆమెతో కూడా సంసారం చేయగల పశువు అని అతని స్నేహితులే డాన్ మీడియా ప్రతినిధి వద్ద వాపోతున్నారు. ఆ పోరంబోకు శివగాడికి తన పశు వాంఛను తీర్చుకునే విషయంలో వావి వరుసలు అసలు పట్టించుకోడని వాడి బారిన పడ్డ పలువురు మహిళలు వాపోతున్నారు. రూరల్ మండలంలోని ఉన్న తనకు తన అక్కకు చదువు చెప్పిన గురువు గారి ప్రియురాలు ఇంటికి ఫోటోలు తీసే నిమిత్తం ఈ కామ పిశాచిని ఆమెను బలవంతంగా అనుభవించి తన గురువు గారికి ఎక్కడో పుచ్చపాదు పెట్టిన ఘనుడు ఈ పోరంబోకు గంజాయి శివగాడు.